గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక అగ్గిపుల్ల అడవిని మొత్తాన్ని దహించేస్తుంది. అగ్గిపుల్ల చిన్నదే, కానీ అది మంట పెడితే ఎక్కడో అగ్గిపుల్ల మంట వేస్తే అగ్గిపుల్ల గీస్తే ఎక్కడో దాకా తగలబడిపోయింది. దానివల్ల చాలా భారీ నష్టం జరిగింది. అంత ప్రమాదం అనమాట. మనం ఏమనుకుంటాం, అగ్గిపుల్ల చిన్నదే, ఈ చిన్న అగ్గిపుల్ల ఇంత పెద్ద అడవిని తగలబెట్టేస్తా అనుకుంటాం. అంతే. అలాగే నోటి మాట ఒక చిన్న పొరపాటు కానీ తెలితే అది ఎంత దూరం వెళ్తే అది తెరవలేదు కొన్ని సందర్భాలు. జనరల్‌గా సాధారణమైన వ్యక్తులు మామూలు ఏది లేనోళ్ళు ఆడ ఈడ గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ప్రతినిత్యం ఎన్నెన్నో మాటలు మాట్లాడుతుంటారు. వాటి వల్ల సమస్య లేదు. ఎందుకంటే వాళ్ళు సాధారణమైనోళ్ళు కాబట్టి ఎవరు పట్టించుకోరు. ఒక పెద్ద స్థాయిలోకి వెళ్ళేవాళ్ళు, పెద్ద స్థాయిలో ఉన్నోళ్ళు ఒక పబ్లిక్ ప్లాట్‌ఫారం మీద మాట్లాడేటప్పుడు, ఒక సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మనం ఏది చేసినా అందరూ మనల్ని గమనిస్తూ ఉంటారు. అన్ని కళ్ళు మనల్ని వెతుకుతా ఉంటే, అన్ని చెవులు మన మాట్లాడే మాటలు వినటానికి ఉంటాయన్నమాట. ఎక్కడ తప్పు పట్టడానికి. అందువల్ల చిన్న పొరపాటు చేసినా అది పెద్ద ఇదిగా మారిపోయిద్దనమాట. ఇంకా అక్కడ ఒకదానికి, 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 ఒకదానికి ఎక్కువైపోయి మొత్తం చుట్టేస్తది. అలాగే ఒక స్టేజి మీద ఒక చిన్న పొరపాటు అంటే మంచి చెప్పే క్రమంలో 2 మాటలు దొర్లటం వల్ల అది ఎంత దూరం వెళ్ళిందంటే అక్కడి నుంచి ఇంక వేరే వాళ్ళు దాని గురించి విమర్శ చేయటం, అక్కడి నుంచి యూట్యూబరు విమర్శ చేయటం, ఆ యూట్యూబర్ గతంలో అందరిని విమర్శ చేయడం వల్ల వాళ్ళందరికీ అవకాశం ఇప్పుడు వాళ్ళు వాళ్ళు కనిపెట్టుకొని ఉన్నారన్నమాట. అతను మాట్లాడిన పొరపాటు మాటల వల్ల. ఇప్పుడు వీళ్ళందరూ అతన్ని ఆటాడుకోవడం జరుగుతుంది. అంటే ఒక మంచి మంచి మాట మాట్లాడితే 10 మందికి లక్షల మంది సపోర్ట్ చేస్తారో తెలీదు గానీ, ఒక మాట పొరపాటు మాట్లాడామంటే మటుకు నీ నీ యొక్క జీవితాన్నే తారుమారు చేస్తది ఆ మాట. ఎందుకంటే రాజకీయ నాయకులు కావచ్చు, సినిమా యాక్టర్లు కావచ్చు, పెద్ద స్థాయిలో ఉండే యూట్యూబర్లు కావచ్చు, ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు ఒక చిన్న పొరపాటు దొర్లిందంటే, ఆ పొరపాటు అనేది ఇక మనం సరిదిద్దుకుని అది వెనక్కి రాదు. నీకు సబ్స్క్రైబర్లు మనం ఎంత మంచి పనులు చేస్తే సబ్స్క్రైబర్లు వచ్చారో, ఒక చిన్న మాట వల్ల మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా వెనక్కెళ్ళిపోతారు. ఇది యూట్యూబర్లైన సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు గానీ, ఒక అధికారాల్లో ఉండేవాళ్ళు గానీ, రాజకీయాల్లో ఉండేవాళ్ళు గానీ, సినిమా యాక్టర్లు గానీ, పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళు అందరూ కూడా తెలుసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే మీకు మీకు తెలియని విషయం ఏందంటే, మనందరికి తెలియని విషయం ఏందంటే, ఏది మాట్లాడినా జనరల్‌గా సాధారణంగా మనం మాట్లాడే మాటలు ఇంతకుముందు చెల్లుబాటయినియి. ఇప్పుడు ఏందంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్‌లని, సోషల్ మీడియా ఎక్కువ వాడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లు, ఫేస్‌బుక్‌లు అట్లా పెట్టేస్తున్నారు ఏ చిన్నది జరిగినా గానీ. దానికి తోడు ఏంది ఒక చిన్న పొరపాటు ఏందంటే, దాంట్లో మంచినంతా పక్కన పెట్టేసి ఏదో 2 మాటలు చెడు తగిలితే, ఆ చెడు మాటల్ని ఉదాహరణగా స్పీడ్‌లో సరదాగా మాట్లాడే మాట కూడా అవి కూడా పెద్ద ఇదైపోతుంది. ఆహ్, రాజేంద్ర ప్రసాద్ గారు జనరల్‌గా వాళ్ళు సినిమా యాక్టర్ స్టేజ్ మీద వాళ్ళు సరదాగా మాట్లాడుకున్నట్టే మాట్లాడితే ఏమవుతుందది ప్రతి ఒక్కదానికి విమర్శ అవుతుంది. అలాగే టెంపుల్స్‌కెళ్ళినప్పుడు పొరపాటున మన ఇళ్లల్లో మాట్లాడినట్టు ఆ క్యూలో ఒక ఆమె మాట్లాడితే అది మొన్నటిదాకా పెద్ద రాద్ధాంతం అయిపోయింది. అందువల్ల ఏందంటే మనం ఎక్కడికైనా దేవస్థానాలకెళ్ళినప్పుడు గానీ, ఒక పబ్లిక్ ప్లాట్‌ఫారం మాట్లాడేటప్పుడు గానీ, ఇతరులని మనం ఎప్పుడైతే విమర్శిస్తున్నామో, ఆ విమర్శించటం వల్ల అది మనకే ప్రమాదం అవుతుందనమాట. అంటే దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలంటే, ఏదైనా గానీ ఎవరినో ఉద్దేశించి చెప్పినట్టు ఉండకూడదు ఏది చెప్పినా గానీ. ఉద్దేశించినట్టు చెప్తే అది ప్రమాదమే. ఎందుకంటే ఇది చాలామంది మేము స్వతంత్రంగా జీవించే కొద్దీ మాకు వాక్ స్వాతంత్రం ఉందని ఎట్లంటే అట్లా మాట్లాడుతున్నారు. వాక్ స్వాతంత్రం ఉంది. మనది మన ఆవేదన చెప్పుకోవడానికి. అంతేగాని ఎదుటి వాళ్ళని మనం విమర్శించటం అనేది అది తిరిగి మనకే మళ్ళీ విమర్శకి దారైద్ది. ఇప్పుడు ఒక పెద్ద యూట్యూబరు ఒకప్పుడు అందరు యూట్యూబర్లు ఒక ఆట ఆడుకున్నాడు. ఏది? ఈ ఏదో ఈ వాటికి సంబంధించి ప్రమోషన్‌లు చేశారని, దానివల్ల యువత ఇబ్బంది పడుతుంది. దాంట్లో వాస్తవం ఉంది కాబట్టి అప్పుడు చెల్లాడు. కానీ ఇప్పుడు అతనే ఒక మాట తప్పు ఒకటి కాదు 2, 3, 4, 5, 6, 7, 10 తప్పులు చేశాడు. అంటే మనం ఎంతో పవిత్రంగా మన భారతదేశం అంటే మనకెంతో గౌరవం, మన దేవుళ్ళంటే మనకెంతో భక్తి భావం ఉంటది. అలాంటి సెంటిమెంట్ మీద ఎప్పుడైతే ఆహ్, ప దెబ్బ కొట్టాడో, ఇక మిగతా వాళ్ళందరూ ఆగ్రహానికి గురవుతున్నాడు. చూడండి ఒక చిన్న నోటి మాట ఒక మంచి మాట మాట్లాడితే మనం ఒక పై స్థాయికి తీసుకెళ్తారు మన వాళ్ళందరూ గూడా. అదే మనం ఒక మాట చెడు దొర్లితే మన అధఃపాతాళం పడిపోతాం. అంటే మన నోరే మనకి ప్రమాదం అని నేను చెప్తున్నా. నోరే మనకి చేటు. అందువల్ల మనం ఇతరులని బాధపెట్టే విధంగా మనం ప్రవర్తన గాని చేసినట్టే కొంతకాలం చెల్లుబాటు అవుతాం గానీ, కానీ ఒకనాటికి మనం మన మాటలే మన పతనానికి తీసుకెళ్తాయి. పెదవి దాటితే పెన్న దాటుద్దంటారు కదా! అందువల్ల నోటి నుంచి దాటిన మాట
వెనక్కి తీసుకోలేవు. నువ్వు వెనక్కి తీసుకున్న తర్వాత ఎన్ని క్షమాపణలు చెప్పినా గానీ నిన్ను మనల్ని జనాలు నమ్మే పరిస్థితి ఉండదు. అందువల్ల యూట్యూబ్‌లో ఉండేవాళ్ళు, సోషల్ మీడియా యూట్యూబ్ అంటే ఏదో సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు ఆలోచన చేసుకోవాలి. మన రాజకీయ నాయకులైనా గానీ, సినిమా యాక్టర్లైనా గానీ, ఎవ్వరైనా సరే ఇప్పుడు మనం ప్రజలతో సోషల్ మీడియా అంటే ప్రజల వల్ల కదా మనం ఆదరణ పొందుతుంది. వాళ్ళందరికీ వాళ్ళ యొక్క సెంటిమెంట్‌ని గౌరవించాలి మనం. ఆ సెంటిమెంట్, సెన్సిటివ్ విషయాల జోలికి మనం పోకూడదు. ఈ ఒక్క చిన్న స్టేజి మీద ఒక హీరో మాట్లాడిన మాట అది జనరల్‌గా మామూలుగా సాధారణమైన చాలామంది మాట్లాడుతుంటారు అలాగే ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో వాటిలో ఇట్లా. అది పెద్ద లెక్క గాదు. ఈళ్ళేందంటే సామాన్యులు మాట్లాడే మాటలకు పెద్ద విలువ ఉండదు. ఒక పెద్ద స్థాయికెళ్ళినోళ్ళు మాట్లాడే ప్రతి ఒక్క మాటకి విలువే. అది మంచి అయితే మంచి అయిద్ది, చెడు అయితే చెడైద్ది. ఇంత గొడవకు కారణమైంది ఒక సినిమా ఫంక్షన్‌లో ఒక ఒక మంచి చెప్పటము, లేపోతే ఆ మంచి చెప్పే క్రమంలో 2 మాటలు పొరపాటుగా దొలటం. అంగట్ట ఒకరినొకరు విమర్శించుకుంటా ఇది యూట్యూబర్లు పెద్ద పెద్ద యూట్యూబర్లు ఒకరికొకరు దూషించుకున్నారు. ఒకరి సబ్‌స్క్రైబర్‌లు ఇంకోరు అన్‌సబ్‌స్క్రైబ్ చేయమంటున్నారు. అందువల్ల నేను చెప్పిందేంటంటే ఇప్పుడు నేను ఎవరిని ఉద్దేశించి చెప్పట్లే గానీ మనం ఏదైనా సరే పబ్లిక్‌లో ఉండేటప్పుడు మన నోరు జాగ్రత్తగా ఉండాలి. మనల్ని ఎంతమందైనా తిట్టొచ్చు. నేను కూడా తెలియక గతంలో నన్ను కొంతమంది నా లైవ్‌లోకొచ్చి నన్ను తిట్టితే కోపమొచ్చి నాకు తెలీదు ఇది సోషల్ మీడియా అంటే ఇంత ఎఫెక్ట్ ఉంటదని. నేను వాళ్ళని తిరిగి తిట్టడం జరిగింది. అయన్నీ వాళ్ళు సేవ్ చేసుకొని మిగతా యూట్యూబర్లు మమ్మల్ని బ్యాడ్ చేయడం మొదలుపెట్టారు. చూసే జనాలు నమ్ముతారది. అంటే అక్కడ సందర్భం ఏం జరిగింది? అవతలోళ్ళు మనల్ని ఏమంటే మనం అన్నామని అవసరం లేదు వాళ్ళందరికీ. అయన్నీ మనం క్లిప్పులు కట్ చేసుకొని పెట్టుకొని అదంతా పెట్టాలంటే చాలా చేటబారతం అవుతాయి వీడియో. అందువల్ల ఏమైందంటే ఎవడు మనల్ని ఒక పబ్లిక్ ప్లాట్‌ఫార్మ్ మనల్ని అవతలోడు విమర్శించినా మనం విమర్శించే విధానం సున్నితంగా ఉండాలి. ఎవరికి నొప్పి తగలకుండా ఉండాలి. చెప్పే విధానం. మనం తొందరపడి ఎట్టంటే మాట్లాడితే పెదవి దాటిన మాట పెన్న దాటిపోయిద్దంటారు పెద్దోళ్ళు. అంటే ఇంక పెన్న దాటిందంటే ప్రమాదం. పెన్న పొంగితే ఎంత ప్రమాదమో అంత ప్రళయమైద్ది. మన నోటి మాట చాలా ప్రమాదం. చేతలు చేసే పనుల కన్నా కూడా నోరే ఎక్కువ ప్రభావితం చేస్తది కాబట్టి మాటలు పొదుపుగా వాడుకోవాలి. మాటలు అదుపుగా వాడుకోవాలి. జీవితాన్ని సాఫీగా నడుపుకోవాలండి. మనం నోరుంది కదా అని మనం ఎట్టంటే అట్ట మాట్లాడామనుకో అయన్నీ మనకి ఒక టయానికి మన టైం బాగున్నప్పుడు అయన్నీ బాగానే ఉంటాయి. కామెడీగా ఉంటే చప్పట్లు కొడతారు అందరూ. మనం బ్యాడ్ టైంలోకి ఎప్పుడైతే వెళ్తామో ఈ మాటలే మనకి శాపాలకు మారి ఎప్పుడెప్పుడు మాట్లాడని తవ్వుకుంటూ ఉంటారు. మనం చూసాం కదా! ఎక్కడైనా గొడవలు జరిగినప్పుడు ఎప్పుడెప్పుడో జరిగినయన్ని బయటకు తీసి మాట్లాడి తిట్టుకుంటా ఉంటాం. అలాగైంది ఇప్పుడు పరిస్థితి. ఒకరినొకరు అన్‌సబ్‌స్క్రైబ్ చేసుకోండి. నా ఫాలోవర్స్‌లు వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు. ఈళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయొద్దని. ఆఖరికి బతుకు తెరువుకే దెబ్బ తెచ్చుకున్నారు. మనం ఎంత స్థాయికెళ్ళినా ఎన్ని కోట్లు సంపాదించినా, ఏది సంపాదించినా మనం యూట్యూబ్‌లో సంపాదించామంటే యూట్యూబ్ అభిమానుల వల్లే కదా సంపాదించేది. అందరూ మన వీడియోలు చూడబట్టే కదా! మరి వాళ్ళకి వ్యతిరేకంగా మనం మాట్లాడితే ఇంక మనకి ఎక్కడుంటది బతుకు తెరువు ఉండదు కదా! అందువల్ల మన భారతదేశం గొప్పది. మన దేవుళ్ళందరూ మనం సెంటిమెంట్స్ అందరం కలిసి ఐకమత్యంగా జీవిస్తున్నాం. ఎవరి మతాలను వారు గౌరవించుకుంటూ, ఎవరి మతాలు వాళ్ళు ఆహ్, కా కా ఆహ్, గౌరవించుకోవడం తప్పు లేదు. కానీ ఒకరినొకరు విమర్శించుకుంటేనే ప్రమాదం కాబట్టి మంచి మార్గం నడుద్దాం, మంచిగా ఉందాం. మన హిందూ దేవుళ్ళు గానీ, అందరూ కలిసి ఉంటున్నాం మనం ఇక్కడ ఎంత ఐకమత్యంగా. ఒకరికొకరు ఇలాంటి గొడవలు ఎవరో కావాలని ఒక మాట మాట్లాడితే అట్టట్టట్టట్ట రోజుకొని ద్వేషాలు పెంచుకోవద్దు. అందరం ఐకమత్యంగా ఉందాం, ఆనందంగా ఉందాం, సంతోషంగా ఉందాం. ఎందుకంటే ఇంత పెద్ద దేశం. ఎంత ఇది లేకపోతే మనం 140,00,00,000 మంది జనాభా ఉన్నా గానీ మనందరికీ తిండి, బట్ట అన్నీ ఇన్ని సౌకర్యాలు లభిస్తున్నాయంటే మన గొప్పతనమే గదా! మన సంస్కృతి, సాంప్రదాయాలు, ఆధ్యాత్మికత. ఆధ్యాత్మిక భావన గాని లేకపోతే మనిషి క్రమశిక్షణగా నడవలేడు. అంతవరకు నేను చెప్పగలను. భగవంతుడి భక్తి మార్గం గాని లేకపోతే నడవలేడు. మనం చేసిన తప్పులకి మనం శిక్షలు పడతాయి గానీ, ప్రతి ఒక్కరికి దేవుడు ఏం చేస్తాడు? దేవుడు మంచి చేసేవాళ్ళకి మంచే చేస్తాడు. చెడు చేసేవాళ్ళకి చెడు చేస్తాడు. అంటే దేవుడు చెడు చేయడు. అంటే మన ప్రవర్తనే మన చెడు మార్గంలో నడిచేటప్పుడు మన పతనం మొదలైద్ది. చెప్పాను గదా! మనం మంచి మాటలు చెప్తే సప్పట్లు కొట్టిన సప్పట్లు కొట్టి మనకు సపోర్ట్ చేసిన ఒక సబ్‌స్క్రైబర్లు, ఫాలోవర్స్ మనం ఎప్పుడైతే చెడు మాట్లాడామో మనల్ని అందరూ అన్‌ఫాలో చేస్తారు. ఈ సూత్రం తెలుసుకోండి. ఒకరి దారిని ఇంకొకరు అడ్డం తగలటం అది రేపు మన దారికి అవతలోళ్ళు అడ్డం తగులుతారు. అది ఫస్ట్‌లో మనం పైకెక్కి వచ్చినా అవతలోడిని చెడుపుతా. మిగతా వాళ్ళందరిని చెడుపుతా మనం పైకెక్కొస్తాం. కానీ ఒకనాటికి నిజం బయటపడిద్ది. అదే మన పతనానికి మూలమైద్ది. అందుకని ఒకరి నోటికాడ కూడితే అలా ఆలోచన చేస్తే అది తాత్కాలికం అంతవరకు బాగానే ఉంటది కానీ తర్వాత ఇంకొకడొచ్చి మన నోటికాడ తీస్తాడు. ఈ సూత్రాన్ని తెలుసుకుంటే జీవితం హ్యాపీగా ఉంటది.
ఎప్పుడు కూడా తాడు తినేవాడు తలదంతాడిని మనం ఒకరిని కలబెడితే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు ఆ టైంలో బలహీనంగా ఉండొచ్చేమో. కానీ ఒకనాటికి నీ నీ లోపాన్ని కూడా అవతలోడు ఎతుకుతాడు. ఆ ఎతికిన రోజు మనం తట్టుకోలేం. ఎదుటి వాళ్ళ లోపాలన్నింటిని మనం విమర్శిస్తూ కూర్చున్నప్పుడు, మన లోపాలను అందరూ కలిసి విమర్శించడం మొదలుపెడితే మనం తట్టుకోలేం. ఎదుటివాడిని మనం బాధ పెడితేప్పుడు సమ్మగానే ఉంటది. కానీ అది మన దాకా వచ్చినప్పుడే చాలా బాధగా ఉంటది. ఎదుటివాడి నోటికాడ కూడు లాగేటప్పుడు బాగానే ఉంటది మనకి. నవ్వుకుంటా ఉంటాం. మన నోటికాడ కూడు ఎవరైనా లాగినప్పుడు అప్పుడే బాధగా ఉంటది. ఒకరు బతుకు తెరువు మీద ఒకరు దెబ్బ కొట్టుకుంటా, ఇరుపోటుల మీద చెడితే వాతనొప్పుల మీద చెడితేని ఒకరినొకరు విమర్శించుకుంటే జీవితం ముందుకు నడవదు. అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా క్షమాపణ చెప్పాలి. మనం మన వైపు ఫస్ట్ తప్పు దొరికినప్పుడే క్షమించాలి. నా వల్ల పొరపాటు జరిగిందని ఒక్క మాట అంటే ఇంకా అది అంతటితో తాగిపోద్ది. మనం ఆ క్షమాపణ చెప్పకపోతే ఒక తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు. అది ఈగో అంటారు. ఆ ఈగోని గాని అట్టనే ఉంచుకుంటే ఆ ఈగో మనల్ని అంతం చేసిద్దనమాట. దహింపజేసిద్ది. మన వల్ల పొరపాటు జరిగినప్పుడు నన్ను క్షమించండి, సారీ. నన్ను క్షమించండి, నా వల్ల పొరపాటు జరిగింది అని గాని చెప్తే ఏది కూడా ఇంత దూరం నడవదు. కానీ ఆ క్షమాపణ చెప్పకపోగా మళ్ళా చేసిన తప్పే చేస్తా పోతే ఏమవుద్ది? మనం సోషల్ మీడియాలో ఉన్నప్పుడు ఏ ప్రజలైతే ఎవరైతే ఫాలోవర్స్ అయితే మనల్ని సపోర్ట్ చేస్తారో వాళ్ళ మనోభావాలు దెబ్బతగిలినప్పుడు వాళ్ళు మనకు సపోర్ట్ చేయరు. ఆ తర్వాత మనం ఎంత ప్రయత్నం చేసినా మనం బతకాల్సింది ఇదే ప్రపంచంలో. మనం ఎన్ని అనుకున్నా మనం ఉండాల్సింది మన ఈ దేశ ప్రజలే మనకి సపోర్ట్ చేస్తున్నారు. ఈ భూమి మీద మనం ఉన్నాం కాబట్టి మనం ఉండే దేశాన్ని, మనం ఉండే ప్రదేశాన్ని, దీన్ని చుట్టుపక్కల వాళ్ళని గౌరవం, రెస్పెక్ట్ ఇవ్వకపోతే మనం మనుగడ సాగించలేం. నేను చెప్పేది అది. ఇది ఒక చిన్న మాట మనిషికి ఎంత ప్రమాదం. ఒక అగ్గిపుల్ల అడవిని దహించేస్తే ఒక మాట మన జీవితాన్ని నాశనం చేస్తుందన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. బై బై.